శత్రువులను బలంతో కాదు, బుద్ధితో జయించాలి. ఎవరైనా నిన్ను ఎదిరిస్తే బలంగా ఎదుర్కోమని ప్రపంచం చెబుతుంది. కానీ విను, బలం ఒక్కసారి గెలిపిస్తుంది, బుద్ధి జీవితాంతం గెలిపిస్తుంది. కోపంతో దాడి చేయడం సులభం, ఆలోచించి గెలవడం కష్టం. నీ శత్రువు ఎంత బలవంతుడైనా అతనికి ఓ బలహీనత ఉంటుంది. దాన్ని గుర్తించేది కత్తి కాదు, నీ తెలివి. ఈరోజు నిర్ణయం తీసుకో. నేను గర్జించను, నేను గమనిస్తాను, నేను బలంతో కాదు బుద్ధితో గెలుస్తాను. అప్పుడు విజయం నీ ముందే వంగుతుంది. ప్రపంచం మనకు ఒక తరపున అనిపిస్తుంది. ఎవరైనా ఎదిరిస్తే బలంగా ఎదుర్కో, ఎవరైనా దాడి చేస్తే ఇంకా బలంగా తిరగబడు. కానీ నిజమైన విజేతలు అలా ఆలోచించరు. వాళ్ళు ముందుగా ఆలోచిస్తారు, తర్వాత అడుగు వేస్తారు. శత్రువులను బలంతో జయించవచ్చు, కానీ అది తాత్కాలికం. బుద్ధితో జయిస్తే అది శాశ్వతం. చూడు, బలం అంటే ఏమిటి? శరీర శక్తి, డబ్బు, పదవి, అధికారం ఇవి ఉన్నవాడు బలవంతుడు అనిపించవచ్చు. కానీ బుద్ధి అంటే సమయం చూసి మాట్లాడడం, సమయం చూసి నిశ్శబ్దంగా ఉండటం, సమయం చూసి దాడి చేయడం, సమయం చూసి వెనక్కి తగ్గడం. బలం కోపంతో పనిచేస్తుంది, బుద్ధి సహనంతో పనిచేస్తుంది. నీ జీవితం కూడా శత్రువులు ఉంటారు. వాళ్ళ వ్యక్తుల రూపంలో ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితుల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు నీ లోపల ఉన్న భయాల రూపంలో ఉండొచ్చు. ప్రతి సమస్యను కోపంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే నీ శక్తి తగ్గిపోతుంది. కానీ తెలివిగా ఆలోచిస్తే నీ శత్రువు బలహీనమవుతాడు. నిజమైన స్ట్రాటజీ అంటే ఏమిటి? ముందుగా గమనించడం, తర్వాత అర్థం చేసుకోవడం, తర్వాత సరైన సమయాన్ని ఎంచుకోవడం. యుద్ధంలో గెలవాలంటే శత్రువులను ముందుగా పరిస్థితిని చదవాలి. ఎవరైనా నిన్ను అవమానిస్తే అక్కడే రియాక్ట్ అవ్వడం బలం కాదు, నవ్వుతూ నిశ్శబ్దంగా ఉండడం అదే బుద్ధి. ఎవరైనా నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తే అక్కడే పొరపాటు పడడం కాదు విజయం. నీ స్థాయిని పెంచుకొని వాళ్ళను దాటిపోవడం అదే నిజమైన జయం. బలం ఒక్కసారే గెలిపిస్తుంది, బుద్ధి జీవితాంతం గెలిపిస్తుంది. గుర్తుంచుకో, పులి గర్జిస్తుంది, కానీ వేటాడే ముందు గమనిస్తుంది. అదే స్ట్రాటజీ. నీ శత్రువు ఎంత బలవంతుడైనా అతనికి ఓ బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను కనుగొనే బలం కాదు, బుద్ధి. నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చినప్పుడు భయపడకు, ఆలోచించు. నేను దాన్నే తెలివిగా ఎలా హ్యాండిల్ చేయాలి? అది అడిగే క్షణం నుంచి నీ విజయం మొదలవుతుంది. బలం చూపించడానికి శబ్దం అవసరం, బుద్ధి చూపించడానికి నిశ్శబ్దం చాలు. నీ నిశ్శబ్దం నీ శత్రువులకు భయంగా మారాలి, నీ ప్రశాంతత నీ శక్తిగా మారాలి. ఎందుకంటే బలం బయట కనిపిస్తుంది, బుద్ధి లోపల కనిపిస్తుంది. మరియు లోపల పనిచేసే శక్తిని ఎవరూ ఆపలేరు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నేను కోపంతో స్పందించను, నేను ఆలోచించి స్పందిస్తాను. నేను బలంతో కాదు, బుద్ధితో గెలుస్తాను. నువ్వు నీ మనసు నియంత్రిస్తే నీ శత్రువు సులభంగా నియంత్రించగలవు. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుంటే నువ్వే గేమ్ని నియంత్రిస్తావు. గుర్తుంచుకో, శత్రువు బలంతో జయించవచ్చు, కానీ అది తాత్కాలిక విజయం. బుద్ధితో జయిస్తే అది నీ రాజ్యాన్ని నిర్మిస్తుంది. నిశ్శబ్దంగా ఉండు, గమనించు, ఆలోచించు, అప్పుడు అడుగువేయి. అదే నిజమైన శక్తి, అదే నిజమైన జయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి.